వారు పుట్టినప్పుడు ఒక స్టార్ వచ్చిందా, వెలిసిందా, అందులో అంత కాంతివంతంగా ఉండడానికి కలిగిన కారణం ఏంటని ఎంతో ప్రయత్నం చేసి, విశ్వ ప్రయత్నం చేసి 2 సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ చేసి అతను ఇచ్చినటువంటి గొప్ప స్టేట్మెంట్ ఏంటో తెలుసా ప్రభునందు ప్రియ దేవుని సంగమా? నిజమే, యేసు ప్రభు వారు పుట్టినప్పుడు 3 గ్రహాలు మీరు గమనించండి. సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉన్నాయి. సూర్యుడి తర్వాత మెర్క్యూరీ ఉంటుంది, తర్వాత వీనస్ ఉంటుంది, ఆ తర్వాత ఎర్త్ ఉంటుంది, ఆ తర్వాత మార్స్, జూపిటర్, సాటర్న్, ఆ తర్వాత లాస్ట్ వచ్చేసరి ప్లూటో ఉంటుంది. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు తారలో గొప్ప వెలుగు రావడానికి కలిగిన కారణం ఏంటంటే కొన్ని గ్రహాలు అనగా మార్స్, జూపిటర్, సాటర్న్ మీ అందరూ చూడొచ్చు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో. ఈ 3 అంటే ఒకే కక్షలోకి వచ్చి ఆ దినమున యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత ఒకే కక్షలోకి రావటం చేత ఆనాటి దినాల్లో ఆ నక్షత్రం అతి కాంతివంతంగా వెలగడం ప్రారంభించిందని ఈనాటి దినాల్లో సైంటిఫికల్ గా ఒక గొప్ప వ్యక్తి కెప్లర్ అనేటువంటి వ్యక్తి నిరూపించడం జరిగింది. చప్పట్లు కూడా ప్రారంభం ఏర్పరచుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి ఏ మాట కూడా తప్పు లేదు. అది ఎప్పుడు కూడా నిజమైనటువంటిది. దానిలో సున్నైనను పొల్లైనను తీయడానికి అవకాశం లేదు. ప్రభువునందు ప్రియ దేవుని సంగమా, క్రిస్మస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ వండర్స్. ఆకాశంలో తార రావడం అది నిజంగా ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అది మాత్రమే కాకుండా యేసు ప్రభు వారు పుట్టింది ఎవరికంటే ఒక కన్య గర్భము ధరించింది. అది వండర్ఫుల్ కాదా? అది ఆశ్చర్యం కాదా? హిందూ సిద్ధాంతాల ప్రకారం మీరు ఒకసారి గమనించినట్లయితే ఓం శ్రీ కన్యకా సుతాయ నమః, ఓం శ్రీ కన్యకా సుతాయ నమః అంటే ఏంటి? కన్యకకు పుట్టిన దేవా నీకు స్తోత్రం. ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః అనగా దరిద్రునిగా అనగా నారాయణుడిగా ఉన్నటువంటి నీవు, గొప్ప దేవుడిగా ఉన్నటువంటి నీవు దరిద్రునిగా రిక్తునిగా చేసుకుని ఈ ప్రపంచానికి వచ్చిన దేవా నీకు స్తోత్రం అని హిందూ వేదాంతాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభువునందు ప్రియ దేవుని సంగమా, క్రిస్మస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ వండర్స్. ఆయన ఆశ్చర్యకరుడు. మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక సందర్భాల్లో నా సేవ జీవితంలో ప్రభు అనేక ఆశ్చర్యాలు చేశాడు. మంచి ఉదాహరణగా మీతో ఒక విషయం పంచుకోవాలని ఆశపడుతున్నా. నేను హిమాచల్ ప్రదేశ్లో సేవ చేస్తున్నటువంటి తరుణంలో అక్కడ దేవుడు అద్భుతం చేశాడు. నేను హిమాచల్ ప్రదేశ్లో ఒక 1 year మినిస్ట్రీకి వెళ్ళాను మిషన్స్ కోసం. అక్కడ యేసు ప్రభు వారి గురించి ఎవరికి తెలియదు. చంబా అనేటువంటి ప్రాంతంలో పరిచయం ప్రారంభించాం. ఆ పరిచయం ప్రారంభించిన తర్వాత యేసు ప్రభు వారి గురించి మనం డైరెక్ట్ గా చెప్తే ఎవరు కూడా వారు అగ్రి అవ్వరు, వారు మనం కొట్టి చంపేసే అవకాశాలు ఉన్నాయి. ఆనాటి దినాల్లో ప్రభువుకు పిల్లరా మేము నిదానంగా ఇంగ్లీష్ ట్యూషన్ పాయింట్స్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మందిని ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం వారిని ఆహ్వానించాం. చాలా మంది పిల్లలు చాలా ఆసక్తితో ఇంగ్లీష్ కోసం అని చెప్పి వచ్చారు. అదే కొన్ని రోజులు గడిచింది. వారితో నిదానంగా యేసు ప్రభు వారి యొక్క సత్యాలు చెప్పాలనే ఉద్దేశంతో న్యూ టెస్ట్మెంట్ ఇచ్చి ఒక రోజున న్యూ ఇయర్ రోజున అంతా పార్టీని అరేంజ్ చేశాం. ఓకే పిల్లలందరూ మీ తల్లిదండ్రులు కూడా తీసుకురండి, మేము చిన్న సెలబ్రేషన్ చేస్తున్నాం అని చెప్పి పిల్లలందరికీ కూడా ఇన్విటేషన్ ఇచ్చాం. వారు వెళ్ళి నిదానంగా వారి తల్లిదండ్రులను అందరినీ కూడా తీసుకొచ్చారు. క్రిస్మస్ న్యూ ఇయర్ రోజున ఆ పార్టీ చాలా గ్రాండ్ గా జరిగింది. మాకు అంతగా ఆ రోజున హిందీ రాకపోవడం చేత ఒక స్పీకర్ తీసుకొచ్చి మంచిగా మాట్లాడించాం. ఆయన హిందీలో మంచి వాక్యాలు అందించారు. యేసు ప్రభు గురించి పరిచయం చేశారు. ఎక్సలెంట్ గా ఫైన్ గా మొత్తం కార్యక్రమం జరిగిందండి. చివరికి జరిగినటువంటి ఒక విపత్తు ఏంటంటే మేము ఒక డాబా మీద ఒక స్టేజ్ మీద ఆ యొక్క మెసేజ్ ఆ యొక్క పార్టీని మేము అరేంజ్ చేసాం. ఈ పార్టీ అంతా అయిపోయిన తర్వాత ఒక బాబు, అతని పేరు హ్యాపీ. ఆ హ్యాపీ అనేటువంటి బాబు లాస్ట్ లో మేము కొన్ని స్నాక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే అవన్నీ తీసుకుంటాను పరిగెత్తుకుంటూ వచ్చాడు. స్నాక్స్ మా దగ్గర తీసుకున్నాడు. అతను పరిగెత్తుకుంటా ఆ యొక్క బిల్డింగ్ కి పక్కన సైడ్ వాల్స్ ఏమి లేవండి. ఎప్పుడైతే లేవో అతను పరిగెత్తుకుంటూ ఈ ఆనందంలో స్నాక్స్ చూసుకుంటూ వెళ్ళిపోయి కింద పడిపోయాడు పైనుంచి. ఈ సమయంలో మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. హిమాచల్ ప్రదేశ్ అంటే రాతి ప్రదేశం. ఆ రాతి ప్రదేశంలో మరి అతను కనుక కింద పడితే ఏ విధంగా పరిస్థితి ఉంటుంది? పెద్ద సౌండ్ వచ్చింది. పక్కన కొండ ఉంది, ఒక పక్కన బిల్డింగ్ ఉంది, మధ్యలో కొండరాళ్ళు ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ డాబా మీదకి వెక్కాలంటే కొండ మీద నుంచి ఎక్కడమే, ఎందుకంటే అక్కడ స్టెప్స్ ఎక్కువగా లేవు. కొండ మీద నుంచి ఎక్కేవాళ్ళు నాటి దినాలు. అయితే ఈ పడిపోయిన వెంటనే పెద్ద సౌండ్ వచ్చింది. పరిగెత్తకుండా పై నుంచి కిందకు వచ్చేసాం. ఏం చేయాలో అర్థం కాని తరుణం. అందరూ కూడా మమ్మల్ని కొడతాకు వచ్చేస్తున్నారు. చంపేయాలి, ఇక చంపేయాలి అనేటువంటి తరుణం వచ్చేసారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీబడి థాట్ దట్ ది హ్యాపీ డైడ్ దేర్. ఎందుకంటే పై నుంచి కింద పడ్డ రాళ్ళ మీద పడిపోయాడు. అందరూ అనుకున్నా చనిపోయాడు. నేను పరిగెత్తుకున్న పై నుంచి కిందకు వచ్చాను. నాతో పాటు ప్రసన్న అనేటువంటి మరొక సహోదరుడు ఉన్నాడు. ఇద్దరు కలిసి కిందకు వచ్చాం. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బాబు కింద పడిపోయినటువంటి వ్యక్తిని మేము పట్టుకున్నాం. అతనిలో స్పృహ లేదు, మాటలు లేదు, పలుకు లేదు, కంటి చూపు లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తల్లి గట్టిగా ఏడుస్తుంది. మా అబ్బాయి చనిపోయాడు గట్టిగా రోధిస్తుంటే అనేక మంది యవన బిడ్డలు వచ్చి మమ్మల్ని కొత్తగా మేధం చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాని తరుణంలో మాకు ఒక్కడే ఒక ఆలోచన వచ్చింది. ఇదిగో విశ్వాస సహితమైన ప్రార్థనలో స్వస్థపరుస్తుంది. నాటి దినాల్లో 3 దినాలు అయిపోయిన తర్వాత లాభం లేనటువంటి మా యేసయ్య నిజంగా నమ్మదగిన దేవుడు అనేటువంటి ఉద్దేశంతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాం. ఒక నిమిషం అంతా చెప్పాం, అమ్మా దయచేసి ఒక నిమిషం అంతా ఏమేమండి అని చెప్పి నేను నా సహోదరుడు ఆ బాబుని చేతిలో పట్టుకుని మేము ప్రార్థన చేయడం ప్రారంభించాం. నీవే కనుక నిజమైన దేవుడు అయితే మా యొక్క ఊరు కాని ఊరు ఇది, మా ప్రాంతం కాని ప్రాంతం, భాష కాని భాష, ఇక్కడికి వచ్చి నేను సర్వ్ చేస్తూ ఉండగా ఎలాంటి విపత్తు జరగకూడదు ప్రభువా, నీ అద్భుతం ఇక్కడ జరగాలి, ఈ ఊరు మొత్తం కూడా నీ నామాన్ని తెలుసుకోవాలి, నీ వాక్యకరుడు అనేటువంటి సంగతిని వారు రుచి చూడాలనే ఉద్దేశంతో ఆయన సన్నిధిలో మేము
ఒక నిమిషం గడిచింది. ప్రభువుని ప్రియులారా, ఒక నిమిషం అయింది. 2వ నిమిషానికి ఈ స్పృహదైనటువంటి ఈ వ్యక్తి హ్యాపీ నిదానంగా లేచి ఆ అమ్మగారిని చూసి నవ్వడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వెంటనే గొప్ప సెన్సేషన్ న్యూస్ అయిపోయింది అక్కడ. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మమ్మల్ని కనపరుచుకున్నాం కాదు, నా యేసయ్య చేసిన గొప్పతనం అది. నా యేసయ్యతో కూడా నా నామం ఏంటంటే ఆశ్చర్యకరుడు. నా జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఆయన సన్నద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మనకు అసాధ్యమే కానీ నీవు నమ్ముకున్నటువంటి మన దేవుడికి సమస్తమును సాధ్యమే. 3వ విషయం మీతో పంచుకుంటాను, ముందుకు వెళ్దామని ఆశపడుతున్నా. 3వ విషయం మనం ఆలోచన చేస్తే క్రిస్మస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ వర్షిప్. క్షమించండి, మొట్టమొదటిగా క్రిస్మస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ లవ్, రెండవది క్రిస్మస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ సాల్వేషన్, మూడవది క్రిస్మస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ వండర్స్, నాలుగవదిగా క్రిస్మస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ వర్షిప్. క్రిస్టోస్ అనే మాట క్రీస్తు అని చెప్పాను, మాస్ అంటే ఆరాధన అని చెప్పాను. ఇప్పుడు క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రీస్తుని ఆరాధన చేయటం. నిజమే, క్రిస్మస్ సందేశంలో గొప్ప ఆరాధన ఉందండి. అనేక మంది దూతలు యేసుప్రభు సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిమయు ఆయన ఇష్టమైనటువంటి ప్రజలకు భూమి మీద సమాధానం కలుగును కాకని దూతలు ఆయన్ని ఆరాధన చేశారు. అది మాత్రమే కాకుండా గొర్రెల కాపర్లు ఆయన ఆరాధన చేశారు. దావీదు పురములో యేసయ్య పుట్టాడు, పశువుల పాకలో శిశువుగానే వెలిచాడు. నిన్ను నన్ను రక్షింప పరలోకం వీడినాడు, నీ కొరకై నా కొరకై భూలోకం వచ్చినాడు. రారో ఓరన్నో రంగో జనులారా. సంతోషంగా దేవుని దగ్గరికి వెళ్ళి యేసుని పూజిస్తే గణపతి వారి కన్న వాటిని విన్న వాటిని ప్రచురం చేస్తూ ఆయనకి స్తోత్రము చేయుచుండిరి అని లూకా శుభవార్త 20వ అధ్యాయం 20వ వచనం ఉంటుంది. ప్రభువుని ప్రియ దేవుని సంగమా, అనేక మంది ప్రభుని ఆరాధన చేశారు. వైస్ మ్యాన్ యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారు ఆ ఇంటిలోకి వచ్చి తమ పెట్టెలు నింపి బంగారమును నమస్కరించి తల్లి మరియు శిష్యులు చూచి సాష్టాంగపడి నమస్కారం చేసి తమ పెట్టెలు నింపి బంగారమును సాంబ్రాణిని బోధమును వారికి కానుకలుగా సమర్పించి అనగా ఆయన ఆరాధన చేసింది. క్రిస్మస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ వర్షిప్. ఈ రోజున ఆయన సన్నిధిలో మనం నిజమైన ఆరాధన చేయటమే నిజమైన క్రిస్మస్ అండి. చాలా సందర్భాల్లో ఆరాధన చేసేటప్పుడు చాలా మంది అటు ఇటు చూస్తూ ఉంటాం, చాలా చులకనగా చూస్తూ ఉంటాం, ఎప్పుడైపోతుందా అనుకుని ఉంటారు కొంతమంది. ఇది నిజమైన ఆరాధన కాదు. ఆరాధన అనేది చాలా ప్రశస్తమైనది. చాలా సందర్భాల్లో కొంతమంది చెప్తూ ఉంటారు భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ భక్తి అని చాలా మంది అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు. అది మాత్రమే కాకుండా దేవుడి పైన ఉంటే ఒక సహోదరి సీరియస్ గా సాంబ్రాణి గడ్డలు ఎదిరించుకుని పూజా గదిలో సాంబ్రాణి గడ్డలతో చేస్తూ ఉంటుంటే దేవుడు ఒక్కసారిగా వాసన చూసిన తర్వాత ఎక్కడి నుంచి వాసన వస్తుందని అటు ఇటు తిరుగుతుండే ఒక పూర్ లేడీ ఆమె ఒక విగ్రహ పూజలు చేస్తూ ఆరాధన చేస్తుందంట. అంటే దేవుని యొక్క అటెన్షన్ ని గ్రాస్ప్ చేసింది అంబికా దర్బార్ భక్తి అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చావు. ఈ రోజున దేవుని సేవకునిగా నేను మీతో పంచుకునే అంశం ఏంటంటే భగవంతుని కనుక మన నిత్య దేవునికి నీకు నాకు అనుసంధానం అనేది అంబికా దర్బార్ భక్తి కాదు కానీ ఆరాధన. నువ్వు ఆరాధన చేస్తూ ఉంటుంటే నీ స్తుతి తుపార్తి ద్వారా నీవు ఇచ్చేటువంటి ఫ్రాగ్రెన్స్ ఆఫ్ వర్షిప్ ద్వారా దేవుని యొక్క మనసు నీ వైపు మళ్లించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువుని ప్రియ దేవుని సంగమా, అలాంటి ఆరాధన మనం చేయాలి. అలాంటి ఆరాధన చేస్తే దేవుడు ఖచ్చితంగా గాడ్ విల్ బి ప్లీజ్డ్ బై అవర్ వర్షిప్. అవర్ వర్షిప్ మస్ట్ బి యాక్యురేట్, అవర్ వర్షిప్ మస్ట్ బి అథెంటిక్, అవర్ వర్షిప్ మస్ట్ బి థాట్ఫుల్, అవర్ వర్షిప్ మస్ట్ బి ప్రాక్టికల్. ప్రభువుని ప్రియులారా, ఒక సందర్భంలో బిల్ బ్రైట్ అనేటువంటి ఒక వ్యక్తి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి మీ అందరికీ తెలుసు క్యాంపస్ ఫర్ క్రూసైడ్ మిషన్స్ స్టార్ట్ చేసి ఈ బిల్ బ్రైట్ ప్రపంచానికి సుపరిచితుడయ్యాడు. ఏ ప్రాంతానికి వెళ్ళినా బిల్ బ్రైట్ ని అద్భుతంగా ప్రభు వాడుతున్నాడంటే మీరు గమనించండి. ఆయన తీసినటువంటి ఫిల్మ్ జీసస్ అనేటువంటి ఫిల్మ్, ఆ ఫిల్మ్ ద్వారా 400 బిలియన్ ప్రజలు ఆ ప్రభువుని ఎరిగి ఉన్నారు. అది మాత్రమే కాకుండా 150 మిలియన్ ప్రజలు ఆయన రాసినటువంటి కరపత్రిక ఉంటుంది ది లాస్ ఆఫ్ గాస్పెల్ అనేటువంటి ట్యాగ్ ద్వారా 400 బిలియన్ ప్రజలు ప్రభుని ఎరిగారు. 150 మిలియన్ ప్రజలు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. ఒక సందర్భంలో రిక్ వారెన్ అనేటువంటి ఒక వ్యక్తి, మీ అందరికీ తెలుసు రిక్ వారెన్, వన్ హూ ప్రేడ్ ఫర్ ఒబామా. మీ అందరికీ తెలుసు సెకండ్ టైం ఒబామా ఎలక్ట్ అయినప్పుడు అతనే ప్రార్థన చేశాడు. సుమారు 8 నిమిషాలు ప్రార్థన చేశాడు. ఇట్ వాస్ సెన్సేషనల్ న్యూస్. ఒబామా ప్రెసిడెంట్ ఆ కార్యక్రమం చేస్తుంటే ఒక దేవుని వ్యక్తి 8 నిమిషాలు ఒబామా గురించి ప్రార్థన చేశాడు. ఆయన ఈ బిల్ బ్రైట్ దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగాడంట. బిల్ బ్రైట్ గారు, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏంటంటే క్వశ్చన్ అంటే, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు, మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అంత బలంగా వాడుతున్నాడు, కారణం ఏంటండి, ఒకసారి నాకు చెప్పగలరా అని ఈ రిక్ వారెన్ బిల్ బ్రైట్ ని క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన నవ్వి, మై డియర్ రిక్ వారెన్, ఇఫ్ ఐ సే దట్ ఆన్సర్ నో యూ విల్ బి రియల్లీ, నువ్వు ఖచ్చితంగా కిల్లు అయిపోతావు అని చెప్పేసి ఆ మాటను ఎప్పుడైతే బిల్ బ్రైట్ చెప్పాడు, చెప్పండి సార్ ఆన్సర్ ఏంటి, మీరు ఏం చేస్తారు, దేవుడు మిమ్మల్ని ఎందుకు అంత బలంగా వాడుకుంటున్నాడు అంటే, అయ్యా నా చిన్నతనంలో నేను సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను ఒక గొప్ప పని చేశానయ్యా. ఏంటో తెలుసా, ఒక పెన్ ఒక పేపర్ తీసుకున్నాను. ఆ పెన్ పేపర్ తీసుకుని ఆ పేపర్ మీద రాయటం మొదలు పెట్టాను. ఏమని రాసాను తెలుసా, ఆ పేపర్ మీద ఒకే ఒక స్టేట్మెంట్ రాశానయ్యా, హియర్ ఆఫ్టర్ ఆల్ త్రూ మై లైఫ్ I am slave
ఆఫ్ మై క్రైస్ట్ అనేటువంటి మాటను రాశానయ్యా. ఐఎమ్ స్లేవ్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి మాటను రాసి కింద నా పేరు రాసుకుని నేనే సంతకం పెట్టానయ్యా. ఆ పేపర్ నేను ఏ ప్రదేశానికి వెళ్ళి నాతో పాటు క్యారీ చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదేనయ్యా నా సీక్రెట్. నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఐఎమ్ స్లేవ్ ఆఫ్ క్రైస్ట్. బైబిల్ సెలవిస్తుంది తెలుసా, మీ అవయవాలను సజీవ యాగములుగా ఆయనకి మీరు సమర్పించుకోవాలి. నిజమైన వర్షిప్ ఏంటంటే మనం సరెండర్ చేసుకుని, మనం ఆఫర్ చేసుకుని ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళడమే నిజమైన వర్షిప్. ఏ వర్షిప్ ఆయన ప్లే చేస్తుందంటే సరెండర్ చేసుకుని ఆయన సన్నిధిలో ఉన్నటువంటి వర్షిప్. ఆయనకి స్లేవ్గా, ఆయనకి ఒక సరెండర్ గా నీ జీవితాన్ని ఎప్పుడైతే సమర్పించుకుంటామో God will be pleased by our worship. Christmas is the message of worship. చివరికి ఒక మాట నేను ముగించాలని ఆశపడుతున్నాను. Christmas is the message of fulfillment of the prophecy, fulfillment of promise, fulfillment of plan. దేవుని చిత్తం నెరవేర్చబడింది, ప్రాఫెసీస్ నెరవేర్చబడినాయి, ప్రామిస్ నెరవేర్చబడింది. నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరం కలుగు చేస్తాను, అది నేను తల మీద కొట్టును, దాన్ని నువ్వు మడ మీద కొట్టిదు. ప్రామిస్ ఇట్ వాస్ ఫుల్ఫిల్డ్. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును, ప్రాఫెసీ ఇట్ వాస్ ఫుల్ఫిల్డ్. దేవుని చిత్తం బైబిల్ గ్రంథంలో నెరవేర్చబడింది. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును. నిజమేనండి, యెషయా దావీదు తండ్రి. యెషయా జీవితంలో ఎందుకు అతను పైకి వచ్చాడంటే ఒకే ఒక కారణం, దావీదు ద్వారా యెషయా పైకి వచ్చాడు. అంటే యెషయా నేను బయటకు వచ్చింది. యెషయా ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దావీదు ఇందాక ఆ ఐదో చెప్తున్నటువంటి మాటలు. దావీదు ఎక్కడో గొర్రెలు కాల్చిన తరుణంలో సమయంలో వచ్చి ఆయన అభిషేకించాడు. అంతవరకు బాగుంది. దావీదు తర్వాత వచ్చినటువంటి నాయకుడు సొలొమోన్ తర్వాత వచ్చిన నాయకులు రెహబాము, యెరోబాము. వీరి తర్వాత సుమారుగా ఇశ్రాయేలు జనాంగాన్ని 42 మంది రాజులు పరిపాలించారు. కానీ ఏ ఒక్కరి జీవితంలో కానీ, ఏ ఒక్కరి పరిపాలన కానీ, ఎవరికి ఆశీర్వాదం కానీ విజయాలు లేవు. కానీ యెషయా ముద్దు నుండి చిగురు పుట్టినంటే ఎప్పుడైతే యేసు ప్రభువు వచ్చారో ప్రపంచానికి ఆశీర్వాదం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిగురు పుట్టును. నిజమేనండి, యెషయా ముద్దు నుండి చిగురు పుడుతుంది. గమనించండి, చిగురు అనేటువంటి మాటను ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే నేచర్ నుంచి తీసుకొచ్చారు. నేచర్ అనే మాట ఇంగ్లీష్ మాట ఎక్కడి నుంచి బయటకు వచ్చిందంటే గ్రీక్ వర్డ్ నచరే అనేటువంటి మాట నుంచి వచ్చింది. ఈ నచరే అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆనాటి దినంలో నాజరేత్ అనేటువంటి మాట నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభువుకు ఉన్నటువంటి పేరు ఏంటంటే నజరేయుడైన యేసు. అంటే ఇప్పుడు యేసులో గొప్పతనం ఏంటి? యేసు నజరేయుడైన యేసు కాబట్టి, అంటే ఆయన చిగురింపచేసేటువంటి దేవుడు. ఏ జీవితంలో అయితే చిగురు లేక, ఏ జీవితం అయితే నిరాశ నిస్పృహలో కొట్టిపెట్టాడుతుందో ఆ జీవితాన్ని చిగురింపచేసి ఆశీర్వదించడానికి వచ్చినటువంటి నిజమైన దేవుడు యేసయ్య. ఒక సందర్భం మీ అందరికీ తెలుసు, అది ఫర్ ట్రీ క్రిస్మస్ ట్రీకి మనం సెలబ్రేట్ చేస్తున్నాం. సుమారుగా ఇదిగో 16,450 crores అమెరికాలో స్పెండ్ చేస్తారని చార్లెస్ ఫోలియస్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటి 1832 సంవత్సరంలో ఈ క్రిస్మస్ ట్రీని స్టార్ట్ చేసేది మనందరికీ తెలుసు. ఒక సందర్భంలో ఒక మిత్ అండి. అయితే ఆమె ఒక క్రిస్మస్ ట్రీ అంట, క్రిస్మస్ సెలబ్రేషన్స్ అందరూ ఆనందిస్తుంటే ఆ మొక్కతే చెట్లుకి కాయలు లేవు, ఫలాలు లేవు. మీరు చూడండి, సరుకు చెట్టు కాయలు ఏమి ఉండవు కాబట్టి అన్ని సెలబ్రేట్ చేసుకుంటుంటే ఈ ఒక్కటే ఒంటరికి కూర్చుని నడుస్తూ ఉన్నాడు. అయితే వెంటనే దేవుడు సాక్షాత్తు వచ్చి, అమ్మ నువ్వు కంగారు పడద్దు, వాళ్ళందరూ సెలబ్రేట్ చేస్తున్నారు కాబట్టి ఇది నక్షత్రాలు నీ కోసం పంపిస్తున్నానని చెప్పి ఆ నక్షత్రాలను పంపించి దాన్ని డెకరేట్ చేశాడు. దేవుడే డెకరేట్ చేశారని చాలా మంది అంటూ ఉంటారు. ఇది ఒక మిత్. అంటే దాని ఉద్దేశం మీరు నమ్మమన్న ఉద్దేశం కాదు. కానీ ఎందుకు ఈ విషయాలు మీతో చెప్తున్నానంటే ఆయన చిగురింప చేసేటువంటి దేవుడు. నీ నా ఆశలను ఆయన చిగురింప చేస్తాడు. ఒకవేళ ఉన్నటువంటి సమస్యలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, శోధనను బట్టి, సమస్యలను బట్టి ఒకవేళ కృంగిపోతుంటే నీకు నాకు చిగురింప చేసేటువంటి దేవుడు మన యేసయ్య. ప్రభువుకు ప్రియులారా, అందుకనే ఒక భక్తుడు రాసినటువంటి పాట, మూడు బారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఎందుకు పాట పాడుతున్నారు తెలుసా? ఇలాంటి దినాలు చాలా మంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? తమ జీవితాన్ని అబాయ్ చేసుకున్నారు. ఇందులో బ్రదర్ స్వరూప్ గారు ఆయన ఆరాధన చేస్తూ మాట్లాడారు, we were about to commit suicide but God was the one who came, who budded our life. ప్రభువుకు ప్రియ దేవుని సంగమా, మన జీవితంలో చిగురింప చేసేటువంటి శక్తి మన యేసయ్యలో మాత్రమే ఉంది. కారణం ఏంటి తెలుసా? ఆయన నజరేయుడైన యేసు, ఆయన చిగురింప చేసేటువంటి యేసు మూడు బారిన జీవితాలను ఆయన చిగురింప చేస్తాడు. ప్రభువుకు ప్రియులారా, మరొక విషయం చెప్తాను. క్రిస్మస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ చేంజ్. క్రిస్మస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ చేంజ్. క్రిస్మస్ అంటే చివరిగా మార్పు. క్రిస్మస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ చేంజ్. జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒకే మార్గంలో వెళ్ళారు, రెండో మార్గంలో వెళ్ళారు. అంటే క్రిస్మస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ చేంజ్. మార్పు వచ్చింది మార్గంలో. యేసు ఏమంటున్నాడు తెలుసా? కన్యక గర్భం ధరించడం ఏంటి? ఏకము కాకముడిపై ఆమె గర్భం రావడం ఏంటి?
రహస్యంగా విడనాడాలి. I don't want to get married with her. He was very much furious about that particular situation. దూత వచ్చి దావీదు కుమారుడు యోసేపు భయపడొద్దు, మరియను చేర్చుకుంటానికి. ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వలన కలిగినది, పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును, ఆయన ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. వెంటనే స్వప్నంలో దేవుడి దూత మాట్లాడినప్పుడు లేచాడు, అయ్యా నా మనసును మార్చుకుంటున్నాను, నేను వెళ్ళి నా భార్యను చేర్చుకుంటాను. క్రిస్మస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ చేంజ్. అది మాత్రమే కాకుండా అలాంటి దినాల్లో దూతలు ఆయన పరలోకంలో ఆరాధన చేసేవారు. ఇప్పుడు భూలోకానికి వచ్చి ఆయన ఆరాధన చేయడం మొదలు పెట్టారు. క్రిస్మస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ చేంజ్. చాలా సందర్భాల్లో క్రిస్మస్ అంటే నిజంగానే చేంజెస్ ఉన్నాయి. ఆహార విషయంలో చేంజెస్ వస్తాయి. చాలా మంది రకరకాల వంటలు అనుకుంటూ ఉంటాం. కొంతమంది జ్యువెలరీ విషయంలో మంచి షాపింగ్స్ చేస్తూ ఉంటాం, కాదంలో లేదు, ఎక్సలెంట్. కొంతమంది డ్రెస్సెస్, ఎక్సలెంట్ డ్రెస్సెస్, సూట్స్, శారీస్, చుడీదార్స్, రకరకాల శారీస్ కొనుక్కుంటారు, కాదంలో లేదు. కొంతమంది ఇంటికి కలర్స్ వేస్తూ ఉంటారు, ఎప్పుడు కలర్స్ అయినటువంటి ఇల్లు, మంచి డెకరేషన్ కలర్స్ అని వేసుకుంటూ ఉంటారు, ఎక్సలెంట్. కాదంలో లేదు, అంతదాకా దొరుకుతున్న ఇల్లు ఒక్కసారి క్రిస్మస్ వస్తే దేర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజెస్. అది మాత్రమే కాకుండా కొంతమంది హైట్స్ లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మొన్నటి దాకా మేము ఫ్లాట్స్ వాడేవాడిని, ఈ సంవత్సరం నుంచి మేము హీల్స్ వాడాలని ఆశిస్తున్నాం. అంటే దేర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద క్రిస్మస్. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, మార్పు అనేది మంచిదే, కాలంలో లేదు. కానీ ఆ మార్పు అనేది ఖచ్చితంగా మానవ జీవితంలో అది ఖచ్చితంగా రావాలని మాత్రం నేను చెప్పాలని ఆశపడుతున్నా. మానవ జీవితంలో ఎప్పుడైతే మార్పు వస్తుందో, హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది అని మాట బైబిల్లో సెలవిస్తూ ఉండగా, మానవంగా పైకి మాత్రం ప్రభుని ఆరాధన చేస్తున్నాం. కానీ నిజమైన చేంజ్ అనేది ఇన్నర్ హార్ట్ లో మనం చోటు చేసుకోవాలి. ప్రభువు మన జీవితాన్ని సమర్పించుకోవాలి. ప్రభు కొరకు మనం బ్రతకడానికి తీర్మానం తీసుకోవాలి. ఈ రోజున మీతో చెప్పి ముగిస్తున్నాను. క్రిస్మస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ చేంజ్. 6 విషయాలు మీతో చెప్పాను. క్రిస్మస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్, చెప్పండి, లవ్. క్రిస్మస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ సాల్వేషన్. క్రిస్మస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ వండర్స్. క్రిస్మస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ వర్షిప్. క్రిస్మస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ fulfillment of the prophecy. Christmas is the message of change. ఈ రోజున ఆ విధంగా మనం కనెక్ట్ చేయగలిగితే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ప్రభువునందు ప్రియ దేవుని సంగమా, నేను నా క్రిస్మస్ ద్వారా ప్రభు ఆనందిస్తున్నాడా? మనం ప్రభువుని కేంద్ర బిందువుగా చేసుకుని మనం ఆనందం చేసుకున్నామా? ఒకవేళ ప్రభు కనుక మన క్రిస్మస్ లేకపోతే ఇట్స్ వైడ్, ఎంత ఆహారంగా మనం చేసుకున్నా ఈ థీమ్స్ కనుక దానిలో లేకపోతే మేబీ వీఆర్ ఫెయిల్. ఈ రోజున క్రిస్మస్ సందేశం మనం విన్నాం. ఖచ్చితంగా ప్రభుని ఆహ్వానిద్దాం. ప్రభు ఏ పనులు చేశాడో ఆ పనులు చేద్దాం. ప్రభు ఎలా బ్రతికాడో అలా బ్రతుకుతాం. నిజమైన క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుందాం. మనం ఆనందిద్దాం, ప్రభువుని ఆనందింపు చేద్దాం, సమాజాన్ని ఆనందింపు చేద్దాం. అటువంటి కృప త్రియేక దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు మనం దేవుని మాటలు విన్నాం. క్రిస్మస్ యొక్క అర్థం ఏంటో మనం చూసాం. నిజమే, క్రిస్మస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ లవ్. డూ యూ హ్యావ్ దట్ లవ్ టు షేర్? శాంటా క్లాస్ని చూసినప్పుడల్లా ఆ ప్రేమను చూపించాలని మనం కూడా అనుకోవాలి. నీ ప్రేమను చూపించడమే గొప్పతనం. నీ ప్రేమను అనేక మందికి రుచి చూపించాలి. ఈ క్రిస్మస్ దినాల్లో రక్షకుని పరిచయం చేయాలి. ఆయన వండర్ఫుల్గా, ఆయన శక్తి ఉంది, ఆశ్చర్య కార్యాలు ఆయన చేస్తాడు. క్రిస్మస్ ఈజ్ ద టైమ్ టు వర్షిప్. వీ హ్యావ్ టు సరెండర్ అవర్ లైఫ్స్. మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలి, సరెండర్ చేసుకోవాలి. ఆయన మనకు ఆ వాగ్దానాలు ఇస్తే వాగ్దానం నెరవేర్చే సమయం ఉంది. మా ప్రియ తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడాలని మీ స్థితిలో స్తోత్రాలు ప్రభువా. క్రిస్మస్లో నా ఆంతర్యాన్ని మీరు మాకు పరిచయం చేశారు. అలాంటి నిజమైన మార్పుని, నిజమైన ఆరాధన, నిజమైన రక్షణ, నిజమైన ప్రేమ పొందుకుని అనేక మందికి ఈ క్రిస్మస్ దినాల్లో రుచి చూపించి కృపను దయచేయమని మీ దాసులను మరుగుపరిచినతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఈ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి సంఘాన్ని, సంఘ సరిహద్దులు మీరు విశాలపరచు. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. Once again, I wish you happy Christmas and prosperous new year. దయచేసి నా గురించి, పరిచయం గురించి ప్రార్థన చేయండి. నా స్టడీస్ కంటిన్యూ అవుతున్నాయి. ప్రస్తుతం నేను మాస్టర్స్ చేస్తున్నాను. ఇంకా మీ వ్యక్తిగత ప్రార్థనలో నాకు చేసుకోండి. మరి సంఘ మందిర నిర్మాణం గురించి మీ అందరూ నాకు ఎంత సహకరిస్తున్నారు, ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఇస్తున్న గైడెన్స్ని బట్టి, మీరు ఇస్తున్న ఎంకరేజ్మెంట్ని బట్టి మరొకసారి మీ అందరికీ సంఘం అందరికీ కూడా మరొకసారి పేరు చెప్తున్న ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ లీడర్షిప్ కమిటీకి మరొకసారి నాయకులకు, బృందానికి, దేవుని సేవకులకు, ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా గురించి ప్రార్థన చేయమని మరొకసారి
మీకు తెలియజేస్తూ బ్లూమ్స్ ది వర్షిప్ సెంటర్ సంఘం గురించి, మందిరాల గురించి, 3 స్థలాల్లో జరుగుతున్న ఆరాధన గురించి ప్రార్థన చేయమని మరొకసారి మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.